మీరు ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో కంప్లీట్ బిగినర్ అయ్యి ఉంటే ఇలాంటి ఇష్యూ ఎప్పటికప్పుడు ఫేస్ చేసే ఉంటారు. మీరు టైమ్‌లైన్‌లో క్లిప్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్‌లో ప్రాపర్‌గా ఫిట్ అయ్యి కనిపించదు. ఇలా బ్లాక్ స్పేస్ కనిపిస్తుంది. ఫస్ట్ ఈ ఇష్యూ ఎందుకొస్తుందనేది తెలుసుకుందాం. నేను క్రియేట్ చేసుకున్న సీక్వెన్స్ సెట్టింగ్స్ ఇక్కడ సీక్వెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సీక్వెన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే నేను క్రియేట్ చేసుకున్న సీక్వెన్స్ రిజల్యూషన్ కనిపిస్తుంది 1920/1080. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసిన క్లిప్ సెట్టింగ్స్ క్లిప్ మీద రైట్ క్లిక్ చేస్తే మీడియా ఫైల్ ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ క్లిప్ రిజల్యూషన్ వచ్చేసి 1366x720 అంటే ఫుల్ హెచ్డి కంటే చాలా తక్కువ ఉంది. సో దట్ మనకి స్క్రీన్లో ఇలా చిన్న సైజులో కనిపిస్తుంది. ఈ కేసుని మనం రిజాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ మానిటర్లో డబుల్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ చుట్టూ ఇలా బ్లూ బోర్డర్స్ వస్తాయి. జస్ట్ ఆ క్లిప్ ఏదో ఒక కార్నర్లో బ్లూ బోర్డర్ మీద కర్సర్ ప్లేస్ చేసినప్పుడు ఇలా బ్లాక్ కలర్లో మీకు కర్సర్ చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అయినప్పుడు క్లిక్ చేసి హోల్డ్ చేసి స్క్రీన్లో ఫిట్ అయ్యేంత వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. Ctrl+Z. అలా కాదు అంటే టైమ్ లైన్లో క్లిప్ మీద రైట్ క్లిక్ చేస్తే స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినా కానీ మీకు స్క్రీన్లో ఫిట్ అవుతుంది. బట్ ఇక్కడ కేసు ఏంటి అంటే మనం తీసుకున్న సీక్వెన్స్ ఆస్పెక్ట్ రేషియో అండ్ మన క్లిప్ ఆస్పెక్ట్ రేషియో సేమ్ లేకపోతే స్టిల్ మనకి ఇలా బ్లాక్ స్పేస్ కనబడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కేసు వచ్చినప్పుడు మళ్ళీ మనం మాన్యువల్గా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్ సెలెక్ట్ చేసుకుంటే స్కేల్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది డిఫాల్ట్గా 100 ఉంటుంది. ఆ 100 అనే వాల్యూ మీద మనం మౌస్ కర్సర్ ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసి క్లిక్ చేసి హోల్డ్ చేసి మనం సైజ్ పెంచుకోవాలి కాబట్టి రైట్ సైడ్కి మూవ్ చేస్తే నాకు ఇమేజ్ సైజ్ అనేది పెరుగుతుంది. సో ఇలా కూడా మనం స్క్రీన్లో ఫిట్ చేసుకోవచ్చు.